ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ప్రతిపాదన పెట్టిండు, జిఎస్డిపి ఆధారంగా ఆర్థిక వనరులు ట్యాక్స్లు మనం కట్టే వాటా దీని ఆధారంగా కేటాయింపు జరగాలన్నది ఆయన మీరంతా పుట్టమని రఘు ఒక సినిమా వచ్చింది ముత్యాల ముగ్గని, మీరు విన్నారా? విన్నాను. అది బాపు గారు డైరెక్టర్గా చేశారు, ముల్లపూడి వెంకటరామ గారు రాశారు. రావు గోపాలరావుతో ఒక డైలాగ్ చెప్పిస్తారు. విష్ణుమూర్తి ప్రత్యక్షం ఏం కావాలో కోరుకో బిడ్డ అంటే మేనమాచలు ఎంట్రుకలు కావాలనుకంట. అరే నీకు కావలసిన సీట్లు నేను రాజ్యాంగ సవరణ ద్వారా అక్షరాలతో సహా అంకెలతో సహా పెట్టి నేను చేస్తానని చెప్పంటే వద్దని మళ్ళీ జీడిపి పెట్టు మరొకటి పెట్టు. ఏందో ఇది జరిగే పనులు అవి? ప్రపంచంలో ఎక్కడ జీడిపి ప్రకారం వచ్చిందా ప్రాతినిధ్యం? ఒక్క దేశాన్ని చూపెట్టి నాకు. పోస్కోల్ కబుర్లు మాట్లాడుతున్నాం, కొంచెం పరుషంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ కొన్ని చాలా చిన్నపిల్లల ఆటలాగా ఉంది మనకి. అరే నీకు 42 సీట్లు 2 రాష్ట్రాలకు కలిపి ఉన్నాయి, ఈ సీట్లు మీ చేతులు 50% పెడితే 50% ఇదిగో. 39 సీట్లు తమిళనాడుకు ఉన్నాయి, ఈ సీట్లు మీవి ఇదిగో. 50% పెడితే 50% ఇదిగో. మీకు కావాల్సింది ఇచ్చేస్తుంటే అవన్నీ వద్దని మేనమాచలు మళ్ళీ ఇదంతా ఎందుకు? ఎంత విచిత్రంగా ఉంది అది, వితండవాదన. జరిగే పని ఇది. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేసి ఇప్పుడు సంపద ఉన్నవాడికి సీట్లు ఇస్తానని చెప్పంటే ఈ రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఈ దేశం ఒప్పుకుంటుందా? మీకు ఆ శక్తి ఉందా? ఏం మాట్లాడుతున్నాం మనం? ఇదంతా అమాయకులైన సామాన్య ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తప్ప, తెలివి మాటలు తప్ప. దీనిలో అసలు అర్థం ఉందామన్నా? దేనికి వ్యతిరేకిస్తున్నారు సార్? ఇంటెన్షన్ ఏముంటుంది? కారణం దక్షిణాదికి నష్టం అన్న లైన్ ఎందుకు వస్తున్నది? నేను అనుకోవటం ఇవాళ రేపు ఆలోచించాక తప్పు చేసామని తెలుస్తుంది, తప్పు చేసాం ఒప్పుకున్నట్టు ధైర్యం ఉండదు కాబట్టి ఏదో 4 ఖర్చుకుని మాట్లాడేస్తారు. ఇది ఒక్క వాదన చెప్పానండి దీనిలో. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టింది మీరు వినే ఉంటారు, వినలేదా? ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు కేరళ రాష్ట్రం ఉంది, మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అది అయిపోయిన తర్వాత జరిగిందా పంచాయతీ? అదే అంటున్నా సార్. ఇప్పుడు ఆయన 50% పెంచడం వల్ల కూడా నష్టం జరుగుతుంది అన్నది వాళ్ళ వాదన. ఇప్పుడు ఉన్నటువంటి గ్యాప్ అంతరం చాలా ఎక్కువ అవుతుంది. ఈ గ్యాప్ పెరగడం వల్ల వాళ్ళు నార్త్లో ఉన్న సీట్ల ద్వారానే అధికారంలోకి రావడానికి అవకాశాలు కూర్చొని మీకున్న 17 సీట్లతో భారతదేశంలో మొత్తం ఏం జరగాలి మీరు నిర్ణయిస్తారా? చేసుకోండి. 50% పెంచడానికి లేదు, లేకపోతే మరొకటి కావాలి, ఇట్లా ఉంటేనే ఒప్పుకుంటాను, చేసుకోండి. మీ 17 మంది ఎంపీలు కూర్చొని భారతదేశాన్ని శాసించండి, మీకు ఆ శక్తి ఉంటే సంతోషం. ఏం మాట్లాడుతున్నాం మనం? రెండవది, నా దృష్టిలో సీట్ల సంఖ్య మహిళల ప్రాతినిధ్యం ఇచ్చే మంచిది. లేకపోతే ఇందాక చెప్పాను, మన దేశంలో పేరుకు మహిళలు ఉంటారు, మగవాళ్ళు వెనకాల నుండి రాజ్యం చేస్తారు. మహిళలు ముఖోటం ఉంటుంది అంతే. నిజంగా సామర్థ్యం ఉన్న నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలు రావాలని చెప్పంటే, ఈ ప్రాక్సీలు రాకుండా ఉండాలని చెప్పంటే కొంతమేరకైనా అప్పటికైనా మనం ఎంత చేసినా కూడా కుటుంబం నుంచి వస్తూనే ఉంటారు. కానీ రావాలంటే ఉన్న వాళ్ళకి స్థానచలనం లేకుండా ఉంటే కనీసం మహిళలు కొంతమందినే వస్తారు. లేకపోతే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు తప్ప నువ్వు ఇదిగో మళ్ళీ సిట్యుయేషన్లో నాకు వచ్చేదాకా సీటు నా కోసం అని చెప్పి ఉంచు అని చెప్పి నా కుటుంబాలకు పెట్టి మళ్ళీ వాళ్ళ తర్వాత వచ్చేస్తారు. అది ఏ రకంగానూ తప్పు కాదు. కాబట్టి మీ దామాషా, మీ వాటా ఉన్నంతకాలం ఇది ఎట్లా ఉందంటే 100 ఎకరాల పొలం ఉంది, అన్నదమ్ములు పంపిణీ చేసుకుంటున్నారు. ఓకే, 100 ఎకరాలకి అందరికీ సమాన వాటా రాలేదు వివిధ కారణాలుగా. అదే మీకు 30 ఎకరాలు వచ్చింది, నాకు 20 ఎకరాలు వచ్చింది. 100 కాదు 150 ఎకరాలు అయింది. 100 కాదు 150 పంపిణీ చేస్తానంటాను. మీకు 45 వస్తుంది, నాకు 30 వస్తుంది. అరే 20కి 30 తేడా 10 ఎకరాలే, 45కి 30కి తేడా 15 ఎకరాలు అయింది. కాబట్టి వాడికి 15 ఎకరాలు వస్తుంది, నాకు 10 ఎకరాలు వస్తుంది, నేను ఒప్పుకోను. అదే అప్పుడు ఇప్పుడు నీకు 30%, ఆయనకు 30%, నీకు 20%. 150లో 30% 45 అవుతుంది, 150 20% 30 అవుతుంది. 1 ఎకరం ఆయనకి ఎక్కువ వచ్చింది కాబట్టి నాకు వద్దు అని నేను అంటాను. ఎంత విచిత్రంగా ఉంది అసలు, చర్చ ఎంత విచిత్రంగా ఉంది. దీనికి హేతుబద్ధత ఉందా అసలు? 230 మంది ఎంపీలు దీనికి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ దేశంలో ఎంపీల భావాలతో నడుస్తుంది రాజ్యం. పార్లమెంటు పేరుతో ఒక డైజర్గా నడుస్తుంది భారతదేశంలో, ఆఫ్ఘనిస్తాన్లో నడిచినట్టుగా. గతంలో పార్టీ నాయకుడు కూర్చొని ఇప్పించాను నువ్వు చేసానంటే కళ్ళు మూసుకుని చేసాను. ప్రైవేట్గా మీరు, నేను ఖచ్చితంగా సవాల్ చేస్తే మీరు ప్రైవేట్గా మీకు యాక్సెస్ ఉన్నది. ప్రైవేట్గా కాస్త విజ్ఞత గల ఎంపీలను ప్రైవేట్గా అడగండి. రహస్యాన్ని కాపాడుతాం, మీ పేరు బయట పెట్టామని చెప్పి మీకు తెలుస్తుంది ఏం జరుగుతుందో. అంటే పార్టీ నాయకుల స్వామ్యం, పార్టీల స్వామ్యం, ప్రజాస్వామ్యం లేదు, ప్రతినిధుల స్వామ్యం లేదు. ఇప్పుడు మన ముందున్న ఆప్షన్స్ ఏంటి సార్? ఒకటి
ఇంకొక 25 ఏళ్ళు పొడిగిస్తూ రాజ్యాంగ సవరణ చేయడం, అది చేయాలని రాజ్యాంగ సవరణ కావాలి. అది దానికి అదే కూడా కదా, రాజ్యాంగ దానికి సవరణ, వచ్చారు కదా. దానికి కూడా రాజ్యాంగ సవరణ కావాలి. 25 కాదు, శాశ్వతంగానే పెట్టారు వాళ్ళు. దానికి వచ్చారు, సిద్ధపడ్డారు కదా. సిద్ధపడింది ఎందుకు వదిలేసుకున్నారు మీరు? రేపు పొద్దున మళ్ళీ వస్తున్నారు గ్యారంటీ ఏంటి? మీకు పవర్ ఉందా? బీజేపీని మెడలో ఉంచే శక్తి, ఉత్తరాది ప్రజలందరినీ నచ్చ శక్తి మీకున్నదా? ఇప్పుడు 2026లో జనగణన చేసి 27 వరకు కంప్లీట్ చేసి ఇమీడియట్గా మీరు ఆ రకం కూడా వెళ్ళొచ్చు అన్న ఒక ఆప్షన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 26 జనాభా ప్రకారం మీకు సీట్లు తగ్గిపోతాయి. మీకు తెలంగాణలో 17 సీట్ల బదులు చెప్పాను కదా 3 సీట్లు పోతాయి, 14 సీట్లు. ఓకే అంటే ఓకే, ఏముంది ఆఫ్టర్ ఆల్. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్ల బదులు 20 సీట్లు ఉంటాయి, ఓకే అంటే ఓకే. తమిళనాడు 39 సీట్ల బదులు 29 సీట్లు ఉంటాయి, ఓకే అంటే ఓకే. అసలు గొడవ ఎక్కడ ఉంది అప్పుడు మీకు చర్చ ఎందుకు? ఇంకా అసలు ఈ చర్చ అంతా లేవనెత్తింది మీరు కదా, మా ప్రాతినిధ్యం పోతుందని చెప్పని. ఇప్పుడు ఆ రకంగా చేద్దాం, రాజ్యాంగం చెప్పేది అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏమన్నా కనుక్కోవచ్చు సార్? అంటే మీరు దీని మీద పనిచేశారు కాబట్టి 50% అని కాకుండా ఒక రాష్ట్రంలో ఒక పర్సెంటేజ్, ఒక రాష్ట్రంలో ఒక పర్సెంటేజ్ ఇష్టం. పార్లమెంట్లో అన్ని పార్టీలకు కొంటే 50% వద్దంటే మానేయండి, దీనికి ముడి పెట్టక్కర్లే. 50% పెంచడం, జనాభా పెరిగింది కాబట్టి ప్రాతినిధ్యం పెంచుతామని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు ప్రతిపాదించింది తప్ప 50%కి దీనికి సంబంధం లేదు. 50% చేసినా, రెట్టింపు చేసినా, ఉన్న సంఖ్య ఉన్నా, సగం చేసినా కూడా మీ వాటా వచ్చిందా లేదా మీకు సమస్య. ఇప్పుడు కంపెనీ ఉంది, కంపెనీలో మీ షేర్ల వాటా ఎంత ఉందో చూస్తాం, కానీ షేర్ల సంఖ్య ఎంత ఉందో చూడండి. షేర్ల సంఖ్య పెరిగింది అనుకోండి, మీ వాటా పెరిగితే మీకు అభ్యంతరం ఉంది? అలా ఆలోచించుకుని మేము ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాం. పాపం ప్రజలు అమాయకులు కాబట్టి మరీ నాయకులు అనేవాళ్ళు అనబడే వాళ్ళని నాయకులు అంటాం వీల్లేదు. సో నిన్న రాహుల్ గాంధీ స్పీచ్ మీరు విన్నారా? ఆయన చాలా క్లియర్గా ఈ బిల్లు పాస్ కాదు అని తన ప్రసంగంలో. సహజంగానే ఇప్పుడు రాజీవ్ గాంధీకి 400 సీట్ల పైగా లోక్సభలో ఉంటేనే రాజ్యాంగ సవరణ పాస్ కాల. కాబట్టి 360 సంఖ్య ఎన్డీఏ లేదని తెలుసు కదా, అది కాదు కదా ప్రమాణం. ఒక ప్రభుత్వం అధికారంలో ఉండడానికి మెజారిటీ సభ్యుల మద్దతు కాదు, అది ఉంది వాళ్ళకి. అంతేగాని రాజ్యాంగాన్ని మార్చడానికి మద్దతు ఉందని వాళ్ళు చెప్పలేదు కదా. అక్కడ పార్లమెంటు ప్రజా ప్రయోజనాలని, రాష్ట్రాల ప్రయోజనాలని గమనించి నిర్ణయం తీసుకుంటుందా? గుడ్డిగా ఒక ట్రైబల్ కౌన్సిల్ లాగా వాడు చెప్పాడు కాబట్టి నేను నో అంటాను అని తీసుకుంటుందా? ఇప్పుడు వాడు చెప్పాడు కాబట్టి నేను నో అన్నారు తప్ప వాళ్ళు ఏది కావాలని కోరుతున్నారో ఆ ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నం జరగలేదు.